శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతి నెల బహుళాష్టమి సందర్భంగా భాగవతం గురించి ప్రవచనం చెప్పుకుంటున్నాం. పోయిన భాగవతం 10వ స్కందంలో పౌండ్రక వాసుదేవుని చరిత్ర గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు జరాసంధుని వధ, శ్రీకృష్ణుడు భీముడి ద్వారా జరాసంధుని సంహరించేటటువంటి ఘట్టం గురించి ఈరోజు విచారణ చేసుకుందాం. ఇక కథలోకి ప్రవేశిస్తే, శ్రీకృష్ణుడు అత్యంత వైభవంతో తన యొక్క శరీర కాంతులు 4 దిక్కుల వ్యాపించే విధంగా రాజ్యంలో ఉన్నటువంటి హితులు అంటే మేలుగోరేవారు, అలాగే పురోహితులు, అలాగే రాజులు, సామంత రాజులు, మంత్రులు, స్తుతి పాఠకులు, కవులు, సేవకులు అందరూ శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తూ ఉండగా, శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ అంగరంగ వైభవంగా విరాజిల్లుతున్నాడు. ఇలా ఉంటే ఒకరోజు ఒక కొత్త బ్రాహ్మణుడు, అంటే వాళ్ళ రాజ్యం కాదు ఆయనది, వేరే రాజ్యం నుంచి వచ్చినటువంటి కొత్త బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ సభలో కొలువు తీరి ఉన్నాడట. వచ్చి శ్రీకృష్ణ స్వామికి నమస్కారం చేసి వినయంతో 2 చేతులు జోడించి వేడుకుంటున్నాడు కృష్ణుని. ఎవరు? ఆ కొత్తగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు. ఏమంటున్నాడు? కంజవిలోచన దానవ భంజన యోగీంద్ర విమల భావల సద్బోధాంజన దీప్తి నిదర్శన రంజిత శుభమూర్తి కృష్ణ రాజీవాక్ష. ఓ శ్రీకృష్ణ, ఓ రాజీవలోచన, రాక్షసులను అందరినీ నాశనం చేసేటటువంటి రాక్షస భంజన, యోగీశ్వరుల యొక్క హృదయాలలో నిరంతరం కొలువు ఉన్నటువంటి ఓ యోగీశ్వర హృదయ రంజన, తేజస్సుకు నిధి అయినటువంటి ఓ శ్రీకృష్ణ, దివ్య మంగళ విగ్రహ, నన్ను అనుగ్రహించవయ్యా, అనుగ్రహించని వేడుకున్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు అప్పుడు ఒక చూపు చూశాడు. బ్రాహ్మణోత్తమ, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? ఎందుకు నన్ను వేడుకుంటున్నారు? మీకు వచ్చినటువంటి ఆపద ఏమి అని అడిగితే అప్పుడు అంటున్నాడు, మహాత్మా శ్రీకృష్ణ, మిక్కిలి బలవంతుడైనటువంటి జరాసంధుడు తనకు ఎవరైతే నమస్కరించదో అలా నమస్కరించని వారిని అందరినీ పట్టుకోవచ్చి తీసుకువచ్చి వెదకి తెప్పించి బలవంతంగా తన రాజధాని గిరిపురజములో బంధించాడు అందరినీ. అంటే ఎవరైతే జరాసంధుని మాట వినరో, ఎవరైతే జరాసంధునికి నమస్కరించరో వాళ్ళందరినీ తీసుకురావడం, గిరివ్రజపురంలో ఉన్నటువంటి కారాగారంలో బంధించడం చేస్తున్నాడు. ఎంతమందిని బంధించాడు అప్పటికంటే? 20,000 మంది రాజులను బంధించాడు. చూడండి ఎంత జరాసంధుడు. ఎందుకంటే జరాసంధుని కూడా మంచి భక్తుడు, శివభక్తుడు ఆయన. ఆ శివయ్యను భక్తి చేసి శివయ్య ద్వారా వరాలు పొంది ఆ వర బల గర్వము చేత, అహంకారం చేత 20,000 మందిని రాజులను బంధించి కారాగారంలో ఉంచాడు. ఎలా ఉన్నాడట? ఆ 20,000 మంది ప్రాధేయపడ్డారు నా దగ్గరకు వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ,
నీవు ఎలాగైనా సరే ద్వారకా నగరానికి వెళ్ళు, మా బాధలను, మా పాటలను, మా అవస్థలను ఆ శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పు అని నన్ను పంపించారు. ఆ 20,000 మంది రాజుల మాటగా నేను చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను. ఆ తర్వాత మీ దయ, వారి అదృష్టం అని పలికి బ్రాహ్మణుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు. అక్కడ ఎవరి మాటగా అంటున్నాడు? ఆ 20,000 మంది రాజుల మాటగా ఈయన చెప్తున్నాడు. ఆ 20,000 మంది ఏమని స్తుతించారు? ఆర్తజనులమమ్ము అరసి రక్షింపు మహాత్మా, భక్తజన భయాపహరణ, నిన్ను మదినుతించి నీకు మృక్కెదము, నీ చరణయుగము మాకు శరణమనగా. ఓ మహాత్మా, మేము ఆర్తజనులము, మమ్మల్ని నీవు కటాక్షించి రక్షించు. భక్తులు 4 రకాలుగా ఉంటారట. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ పరదర్శవ అని కృష్ణుడు చెప్పాడు. 4 రకాల భక్తులు. ఆర్తులు అంటే ఏవైనా ఆపదలు, కష్టాలు వస్తే నన్ను రక్షించు అని ప్రార్థించేటటువంటి వాళ్ళు ఆర్తులు. అర్థార్థి అని ఒక రకం, కేవలం సంపదను బాగా సంపాదించాలని భగవంతుణ్ణి పూజ చేసే వాళ్ళు 2వ రకం. జిజ్ఞాసు, భగవంతుడంటే ఏమిటి, నాకు భగవంతునికి సంబంధం ఏమిటి, నేను భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి, భగవంతుణ్ణి ఎలా పూజించాలి, భగవంతుణ్ణి ఎలా సేవించాలి అని ప్రాధేయపడి ఒక్కేటటువంటి వాళ్ళు జిజ్ఞాసులు. వీళ్ళ ముగ్గురి కంటే శ్రేష్టమైనటువంటి భక్తుడు జ్ఞానీచ అన్నాడు. జ్ఞాని, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞాన మార్గం అంటే ఏమిటి, ఆ జ్ఞాన మార్గాన్ని సెలవిచ్చే గురువులు ఎక్కడైనా ఉన్నారా? ఆ గురువుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞాన మార్గాన్ని గురించి తెలుసుకున్న మార్గం గుండా ప్రయాణం చేసి జీవితాన్ని ధన్యం చేసుకునేటటువంటి భక్తులు 4 రకాలు. ఇక్కడ వీళ్ళెవరు? ఆర్తజనులమమ్ము అరసి రక్షింపుము. మేము ఆర్తితో ఉన్నాం, దుఃఖంతో ఉన్నాం, బాధతో ఉన్నాం, ఆపదలో ఉన్నాం, మమ్మల్ని రక్షింపు మహాత్మా. ఎవరిని అడుగుతున్నారు? భక్తజన భయాపహరణ. భక్తులు ఎవరైనా ఉంటే చాలు, భక్తజనులు ఎక్కడున్నా చాలు, వాళ్ళ యొక్క భయాన్ని తొలగించేటటువంటి వాడట కృష్ణ పరమాత్మ. నిన్ను మది నుతించి నీకు మృక్కెదము. మా మనస్సుల్లో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ప్రార్థిస్తూ మీకు మొక్కుతున్నామయ్యా. నీ చరణయుగము మాకు శరణము. మాకెవరు దిక్కు లేరు, ఇంకా మీ పాదాలే మాకు దిక్కు, మీ పాదాలే మాకు దిక్కు అని సమస్య చెప్తున్నారు ఇక్కడ. బలియుల దండింపగా దుర్బలులను రక్షింప, జగతిపై నిజలీలా కలిగుడవై యుగ యుగమున నలవడను దయంతు కాదే అభవ అనంత. అనంతుడు పరమాత్మ. పరమాత్మకు అంతమే లేదు. అందరికీ ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. ఒక్క పరమాత్మకే ఆది లేదు, అంతం లేదు. ఎందుకు లేదు అంతం అంటే అంతటా ఉన్నాడు కదా, కొదవ లేదు కదా. కొదవ కొరత ఉంటే అంతము ఆది ఉంటుంది. కొదవ లేనివాడు, కొరత లేనివాడు, అంతటా వ్యాపించిన వాడు, నిండి నిర్వికృతమై సూది మోపడానికి కూడా స్థలం లేనటువంటి వాడు ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ అనంతుడు. ఓ అనంత మహాత్మ, బలవంతులైన దుర్మార్గులను శిక్షించడానికి, బలహీనులైన సజ్జనులను రక్షించడానికి భూమి మీద నీవు ప్రతి యుగంలో అవతరిస్తూ ఉన్నావు కదా స్వామి. మరి ఇప్పుడు కూడా అవతరించావు కదా అని వేడుకుంటున్నాడట. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది ఇదే. పరిత్రాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ, ఎవరిని? సాధూనాం, మంచి వాళ్ళను బాగా రక్షించడం కోసం. వినాశాయ చ దుష్కృతం, దుర్మార్గులను వినాశనం చేయడానికి నా ఎంతకు నేనే
ప్రతి యుగమునందు అవతరిస్తాను అని చెప్పాడు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. బలవంతులైన దుర్మార్గులను శిక్షించడానికి, బలహీనులైన సన్మార్గులను రక్షించడానికి ప్రతి యుగంలో నీవు అవతరిస్తూ ఉన్నావు కదా స్వామి. ఇక ఈ జరాసంధుడు అందామా, వాడి ఆగడాలకు అంతులేదు. యుద్ధంలో జరాసంధుడు 18 సార్లు పోటీ ఉన్నాడు శ్రీకృష్ణుడిని బంధించాలని, శ్రీకృష్ణుడిని వధించాలని 18 సార్లు ప్రయత్నం చేసి చుట్టుపక్కల రాజులంతా నవ్వుతూ ఉండగా పారిపోయినటువంటి వాడు జరాసంధుడు. చేతగాలే, జరాసంధునికే చేతగాలే. కానీ చాలామంది దానికి వ్యతిరేకంగా చెప్తారు, కృష్ణుడే పారిపోయినాడు అని. కాదు, అది తప్పు. ఎక్కడ రాయలే, పోతన గారు అలా రాయలేదు. రాజులంతా నవ్వుతూ ఉండగా 18 సార్లు జరాసంధుడు శ్రీకృష్ణుడిని కనుక్కోలేక, శ్రీకృష్ణుడిని బంధించలేక పారిపోయినటువంటి వాడు. కాబట్టి సింహం ఎలా విర్రవీగుతుందో అలా విర్రవీగుతూ మమ్మల్ని అందరినీ కూడా చెరసాలలో పట్టి బంధించాడు. మరి మా నిర్బంధాన్ని తొలగించవయ్యా, మేము కూడా భార్యాపుత్రులను కలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఆ దేవదేవుడా, ఓ శ్రీకృష్ణ నీవే మాకు దిక్కు అని ఈ 20,000 మంది రాక్షసులు ఈ బ్రాహ్మణుని ద్వారా వాళ్ళ బాధను శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేయడం జరిగింది. ఇలా ఈ కొత్తగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడికి ఆ 20,000 మంది రాజుల యొక్క బాధ తెలియజేసే సందర్భంలో ఉన్నటువంటి ఉన్నపలంగా నారద మహర్షి అక్కడికి వచ్చాడట. ఎలా ఉన్నాడు నారద మహర్షి? తెల్లని దేహం, బంగారు మొలత్తరాడు ప్రకాశిస్తూ ఉన్నది నారద మహర్షికి. చేతిలో జపమాల తిరుగుతూ ఉన్నది, ఇంకొక చేతిలో కమండలం. ఆ కమండలంలో పుణ్యనదీ జలాల, పవిత్రమైన జలాలతో కూడిన కమండలం ఒక చేతిలో, జపమాల ఒక చేతిలో, తెల్లని జండెం మెడలో వేసుకొని నారదుడు ఈ నందనందనుని దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే నారద మహర్షి వచ్చాడో కూర్చున్నటువంటి కృష్ణుడు దిగ్గుగా లేచాడు. ఎప్పుడైతే కృష్ణుడు లేచాడో ఆ పక్కన ఉన్నటువంటి యాదవ వీరులంతా కూడా లేచి ఆయనకి ఎదురెక్కి స్వాగతం పలుకుతున్నారు. నారద మహర్షికి శ్రీకృష్ణుడు సవినయంగా నమస్కారం చేసి ఆయన్ని తీసుకొచ్చి తాను కూర్చునేటటువంటి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి తగినటువంటి గౌరవ మర్యాదలతో అతిథి దేవోభవ కాబట్టి అతిథిని ఎలా సత్కరించాలో అలా సత్కరిస్తూ ఉన్నాడట. ముని మెల్లగా అంటున్నాడు, ఓ మునీంద్ర, ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చేసారు మీరు? సమస్త లోకాలు సంచరించే మీకు తెలియని విషయం ఏది ఉండదయ్యా నారద మహర్షి. మిమ్మల్ని మేము ఒక సంగతి అడగాలనుకుంటున్నాం అన్నాడు కృష్ణుడు. నారద మహర్షికి ఒక అద్భుతమైన వరం. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, మొత్తం 14 లోకాలు. ఈ బ్రహ్మాండమునందు 14 లోకాలు ఉన్నాయి. ఆ 14 లోకాల్లో రకరకాల వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, ప్రాణులు ఉన్నాయి. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. మన భూలోకం కూడా 14లో ఒకటి, ఇది మధ్యలో ఉంది. మధ్యలోకం మనది. మనం గాయత్రి మంత్రం అది ఉపదేశం చేసేటప్పుడు చెప్పేటప్పుడు ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం అని చెప్తాం. ఇవన్నీ లోకాల పేర్లే. ఈ విధంగా 14 లోకాలు తిరిగేటటువంటి నారద మహర్షి మిమ్మల్ని ఒక సంగతి అడగాలనుకుంటున్నాం, చెప్పండి అని శ్రీకృష్ణుడు నారద మహర్షిని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? కృష్ణుడికి తెలియదా? తెలుసు, అన్నీ తెలుసు. కానీ నారద మహర్షితో మాట్లాడాలి. ఏంటంటే, పాండవులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా అని భక్తిగా వినయంగా శ్రీకృష్ణ పరమాత్మ నారద మహర్షిని అడిగితే అప్పుడు నారదుడు 2 చేతులు జోడించాడట కృష్ణునికి. మహాత్మా, ఏమి నీ లీల? నీకు తెలియని కదా, అండపిండ బ్రహ్మాండములలో సమస్త లోకములలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది, ఏమి జరిగింది, ఏమి జరగబోతుంది కూడా తెలిసినటువంటి సర్వజ్ఞుడు నీవే. మరి ప్రపంచంలో తెలియని విషయం నీకేముంటుంది? తెలియనట్లు నన్ను అడుగుతున్నావే. అయినా నీవు అడిగావు కాబట్టి
నేను తప్పనిసరిగా సమాధానం ఇస్తాను అని చెప్తున్నాడు శ్రీకృష్ణ. ధర్మరాజు క్షేమంగా ఉన్నాడు, ధర్మరాజు తమ్ముళ్ళు క్షేమంగా ఉన్నారు. వారు ప్రస్తుతం ఇంద్రప్రస్థపురమునందు నివాసం చేస్తున్నారు. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అయితే ధర్మరాజుకు ఇటీవల ఒక కాంక్ష కలిగింది, ఒక కోరిక కలిగింది. ఏమిటంటే సామ్రాజ్యవాంక్ష. అందుకోసం ఆయన ఏమనుకున్నాడు, రాజసూయ యాగం చేయాలనుకుంటున్నాడు ధర్మరాజు. ఆ సంకల్పం ఉన్నది. నీవు భక్తవత్సలుడవు, పరమ పురుషుడవు, రక్షకుడవు, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞానికి ఇచ్చే ఫలప్రదాతము, ఆత్మబంధుడమైనటువంటి నీ సేవ చాలదా సమస్త సౌభాగ్యాలు పొందడానికి? కానీ ధర్మరాజుకి ఏమో కోరిక పుట్టింది, రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నాడు, నిన్ను కలవరిస్తూ ఉన్నాడు. అందున ధర్మరాజు ఎవరో కాదు కదా, మీకు మేన బావలే కదా వాళ్ళు ధర్మరాజాదులు. కాబట్టి ఆయన యజ్ఞానికి నీవు రక్షించడానికి అక్కడికి రావాలి అని వాళ్ళు మనసులో సంకల్పిస్తున్నారు, మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మతో నారద మహర్షి ధర్మరాజు ఆయన తమ్ముళ్ళ యొక్క సమాచారాన్ని పూర్తిగా అందించాడట. కృష్ణ, నీ కీర్తిని నేనేమని వర్ణించగలను? శ్రీకృష్ణుని పాదాల నుండి ప్రభవించినటువంటి నది, శ్రీకృష్ణుని పాదాల నుండి ప్రభవించిన నది, ఆ నది 3 పేర్లతో వెలుగొందుతూ ఉంది. స్వర్గలోకంలో మందాకిని నదిగా, భూలోకంలో గంగా నదిగా, పాతాళలోకంలో భోగవతి నదిగా పేరు పొందిందట. మనం భూలోకవాసులం. ఇప్పటికీ మన భూలోకంలో అన్నిటికంటే పవిత్రమైన నది ఏది అంటే ముందుగా గుర్తొచ్చేది, ముందుగా చెప్పేది గంగా నది, గంగాజలం. మరి ఈ గంగానది ఎక్కడ ఉద్భవించింది? శ్రీ మహావిష్ణువు పాదపద్మముల నుండి ప్రభవించిన నది. శ్రీకృష్ణుని పాదపద్మాల నుండి ప్రభవించడం అంటే పుట్టడం. పుట్టినటువంటి ఆ నది స్వర్గలోకంలో మందాకిని నదిగా ప్రవహించి భూలోకంలో కైలాస పర్వతము నుండి కిందికి దిగి భారతదేశంలో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది గంగా నది పేరుతో. సముద్రము నుండి పాతాళానికి వెళ్ళి పాతాళంలో కూడా భోగవతి అనే నది పేరుతో ప్రవహిస్తుంది. అంటే ముల్లోకాలను పవిత్రం చేసేటటువంటి నది మన గంగా నది. ఆ గంగా నది ఉద్భవించినది ఎక్కడ అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర. అంత పవిత్రమైన నది అని పొగిడితే పరమాత్మ శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి సంతోషంతో పక్కనే కూర్చోన్నట్ట ఉద్ధవుడు. శ్రీకృష్ణుడికి దగ్గరలోనే ఉద్ధవుడు కూర్చోండి. ఉద్ధవుడి వైపు చూసి, ఓ ఉద్ధవ, నారద మహర్షి ఏదో విషయం చెప్పాడయ్యా మనకు, ధర్మరాజు రాజసూయగం చేయాలనే సంకల్పంతో ఉన్నాడని, మరి చేయాలా చేయకూడదా, చేయమని చెప్దామా వద్దని వారిద్దామా, నాకేం అర్థం కాలేదు. ఆ పెద్దవాళ్ళ బుద్ధి బాగా కుదిరేటట్టు నీవే ఒక ఆలోచన చెప్పు అని ఉద్ధవునిపై చేశాడు. ఉద్ధవుడు చాలా గొప్పవాడు కదా, శ్రీకృష్ణుడికి ఎల్లప్పుడూ పక్కనే ఉండి సహాయం చేసేటటువంటి వ్యక్తి. ఓ పుణ్యాత్మ, నాకు కన్నులు ఎలా ఉన్నాయో నువ్వు కూడా అలాంటి వాడవు. ఇప్పుడు మనము తప్పనిసరిగా ఏ పని చేయాలి? ధర్మరాజు చేసేటటువంటి రాజసూయ యాగాన్ని ప్రోత్సహించడమా లేదా మానుకోని చెప్పడమా? నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా వింటాను అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఆ బాధ్యతను ఇచ్చాడు. అప్పుడు ఉద్ధవుడు ఏమన్నాడంట, పరమాత్మ కృష్ణ, నీవు సర్వజ్ఞుడవయ్యా, మళ్ళీ అమాయకుల్లాగా నన్ను ప్రశ్నిస్తావా? అయినా నేను చెప్తే మీకు ఆనందమైతే, నేను చెబితే మీకు నచ్చితే నేను చెప్పడానికి సిద్ధమే అని చెప్పి ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మను మనసులో ధ్యానించుకొని చెప్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం కూడా ఏదైనా కార్యం చేసేటప్పుడు, ఏదైనా చెప్పేటప్పుడు, ఏదైనా పాడేటప్పుడు, ఏదైనా కార్యక్రమాన్ని చేసేటప్పుడు మొట్టమొదట మనం ధ్యానం చేయాల్సింది పరమాత్మని. శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు, ఆ శివయ్య కావచ్చు, ఆ శ్రీ మహావిష్ణువు కావచ్చు, ఆ శ్రీమన్నారాయణమూర్తి కావచ్చు, వారిని మనసులో ధ్యానం చేసి ఆ పనికి పూనుకోవాలి. ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మను కళ్ళు మూసుకొని మనసులో ధ్యానం చేసి పెద్దలు సమ్మతించే విధంగానే నా మనసులో పుట్టినటువంటి ఆలోచన చెప్తాను కృష్ణ అని ఒక ఆలోచన చెప్తున్నాడు. ఇందాక నారదుడు చెప్పాడు కదా,
ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడు. చేసేటప్పుడు మీరు నేను అందరం వెళ్ళడం శ్రేష్టం, వెళ్ళాలి. ధర్మరాజు రాజసూయాగాన్ని ప్రోత్సహించాలి. ధర్మరాజు రాజసూయాగంలో శత్రువులందరినీ వధించాలి. అందులో భాగంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి శత్రువు 20,000 మంది రాజులను బంధించి అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఆ జరాసంధుడు. ఈ సందర్భంగానే ఆ జరాసంధుడిని కూడా మనం చంపాలి. ఎందుకంటే జరాసంధుడు చాలా బలవంతుడట. 10,000 ఏనుగుల బలమున్న భీమునికి తప్ప ఎవరికి లొంగడంట. వాడికి 10,000 ఏనుగుల బలం ఉంది జరాసంధునికి. సైన్యము చూద్దామా, వీళ్ళకేదో 1 అక్షోహిణి 2 అక్షోహిణి 3 లేదా 4, 5 అక్షోహిణుల సైన్యం ఉంటే జరాసంధునికి 100 అక్షోహిణుల సైన్యం ఉంది. అంతేకాదు జరాసంధుని కోటకు ప్రాకారం చుట్టూ 5 కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో 3 కంచు ఢక్కాలు పెట్టాడు. కంచువి ఢక్కాలు. ఆ కంచు ఢక్క వీళ్ళు దాటితే చాలు మోగుతాయంట, గనగనగనంటే. ఢక్కాలు మోగాయంటే ఆ శబ్దం జరాసంధుని రాజ్యంలో వినబడుతుంది. వెంటనే అంతఃపురంలో ఒక ఆజ్ఞ ఇస్తాడు. సైన్యం అంతా చుట్టుకుంటుంది. వాళ్ళు జరాసంధుని రాజ్యంలో ప్రవేశించక ముందే మరణించాలి. ఇది వాడు చేసుకున్నటువంటి రక్షణ ఏర్పాట్లు. ఇవన్నీ చెప్తున్నాడు ఉద్ధవుడు. మరి దానికి సంబంధించిన ప్రణాళిక ఎలా రచిస్తావో రచించు కృష్ణ. ఈ సందర్భంలోనే ఆ జరాసంధుని చంపాలి. జరాసంధుని చంపాలంటే 10,000 ఏనుగుల బలము కలిగినటువంటి ఒక్క భీముడు మాత్రమే సరిపోతాడు. అయితే లోపలికి వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు. జరాసంధునికి ఉన్నటువంటి ఒక నియమం, దానగుణము. ఎవరికి దానం చేస్తాడట? ఎటువంటి బ్రాహ్మణుడు తన రాజ్యంలో ప్రవేశించినా ఆ బ్రాహ్మణులు ఎలాంటి భిక్ష అడిగినా ఆ భిక్షను ప్రసాదించేటటువంటి గుణం జరాసంధుడి. కాబట్టి కృష్ణ భీముడిని తోలుకొని అర్జునుడిని తీసుకొని మీరు ముగ్గురు కలిసి బ్రాహ్మణ వేషంలో జరాసంధుని రాజ్యంలో ప్రవేశించి మీరు అనుకున్న ప్రకారము ఆ జరాసంధుని మట్టు పెట్టడం చాలా బాగుంటుంది. అలా వాడు మరణిస్తే 20,000 మంది రాజులను విడిపించినటువంటి పుణ్యం కూడా మీకు దక్కుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం రాజసూయాగానికి వెళ్ళడమే మంచిది. ధర్మరాజు చేసే రాజసూయాగాన్ని మనం అంతా ప్రోత్సహిద్దాం అని చెప్పాడట. ఎవరు చెప్పింది? ఉద్ధవుడు. వెంటనే శ్రీకృష్ణుడు ఉద్ధవా అని అందరి వైపు చూశాడు. అందరూ బాగుంది బాగుంది ఆలోచన అన్నారు. ఆలస్యం ఎందుకు ఉద్ధవా, ఇక బయలుదేరం పదా అని చెప్పి వెంటనే ఉగ్రసేన మహారాజుకు నమస్కారం చెప్పాడు. అన్న బలరాముడికి నమస్కారం చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి గురుదేవులకు నమస్కారం చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం చెప్పి వాళ్ళకి విషయం చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నాను, ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడు, ఆ రాజసూయాగంలో మేము కూడా భాగం పంచుకోవడానికి వెళ్తున్నామని చెప్పి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని చతురంగ బల సమేతుడై శ్రీకృష్ణుడు బయలుదేరుస్తున్నాడు. ఎక్కడికి? ఇంద్రప్రస్థపురానికి వస్తున్నాడు. వంది మాగదులు పొగడ్తలు పొగుడుతున్నారు. బ్రాహ్మణులు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. పురంలో ఉన్నటువంటి స్త్రీలంతా మేడల మీద ఎక్కి వీళ్ళు బయలుదేరుతుంటే పూలు అక్షంతలు పైనుంచి చల్లుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు దగ్గరికి ఇంద్రప్రస్థపురానికి బయలుదేరి వచ్చాడట. ఇది తెలిసింది విషయం ఎవరికి? ధర్మరాజుకు తెలిసింది. కృష్ణుడు ప్రయాణం చేస్తూ కేవలం కృష్ణుడు ఒక్కడే పోయాడు కాదు, భార్య బిడ్డలను కూడా తోడు తీసుకుపోయాడు. కృష్ణుడు తన భార్య పుత్రులతో బంధుమిత్రులతో కలిసి ఆ ఇంద్రప్రస్థ నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఇక శ్రీకృష్ణుడికి స్వాగతం పలకాలి, ఖచ్చితంగా ఆయన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ధర్మరాజుకు విపరీతమైన సంతోషం వచ్చింది. ఎందుకంటే ధర్మరాజుకున్న దిక్కు ఎవరు? ఏకైక దిక్కు శ్రీకృష్ణుడే. ధర్మరాజుకు అర్జునుడికి కానీ, భీమునికి కానీ, నకులునికి కానీ, సహదేవునికి, కుంతి మాతకు వీళ్ళందరికీ దిక్కు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మే. కాబట్టి శ్రీకృష్ణుడికి ఎదురుకి వెళ్ళి సోదరుల చేత, బంధువుల చేత, గురువుల చేత, పురోహితుల చేత అందరితో వెళ్ళి స్వాగతం పలికారట. ఇక మనం స్వాగతం పలకడానికి ఏ ఏర్పాట్లు చేసుకుంటాం? శంఖాలు వాయిస్తాం, గాయకులు పాటలు పాడతారు,
ఒక హంగామాగా, ఒక పండుగగా, ఒక ఉత్సవంగా ఎదురెక్కి వెళ్ళాడు. ఎదురెక్కి వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ఎదురుగా వస్తున్నాడు. ధర్మరాజు కళ్ళల్లో ఉండి నీళ్లు కారుతున్నాయి. ఏం నీళ్లు కారుతున్నాయి? ఆనంద బాష్పాలు కారుతున్నాయి. వెంటనే వెళ్ళి గట్టిగా కౌగులించుకున్నాడు. ఎవరిని? శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజును గట్టిగా కౌగలించుకున్నాడు. ధర్మరాజు కళ్ళతో ఆనంద బాష్పాలు రాలితే ఆయన ముఖము, కౌగలించుకున్నటువంటి శ్రీకృష్ణుని ముఖం కూడా తడిసిపోయిందంట. ఆనంద బాష్పాలు చూడండి ఎంత బాగుంటాయో. దుఃఖంతో వచ్చే కన్నీళ్లు వేరు, ఆనంద బాష్పాలు వేరుగా ఉంటాయి. ఆ విధంగా వెంటనే పక్కనున్నటువంటి భీముడు, పక్కనున్నటువంటి అర్జునుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మను ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం అంటే కౌగలించుకున్నారు. మరి చిన్నవాళ్ళు ఉన్నారు, ఎవరు? నకులుడు, సహదేవుడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేశారట. తర్వాత శ్రీకృష్ణుడు కూడా అందరికీ నమస్కారం చేసి స్వాగతం పలకడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు, స్వాగతం పలకడానికి వచ్చిన పెద్దలకు, స్వాగతం పలకడానికి వచ్చినటువంటి గురువులకు అందరికీ నమస్కారం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాడుట. ఈ విధంగా చతురంగ బల సమేతుడై అలంకృతమై అత్యంత వైభవోపేతంగా శ్రీకృష్ణ పరమాత్మను ఇంద్రప్రస్థపురానికి ఆహ్వానించాడు ధర్మరాజు. వారి ఆహ్వానాన్ని మన్నించి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇంద్రప్రస్థ నగరంలో ప్రవేశించాడు. ఇక వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి భార్యలు, కృష్ణుడి పిల్లలు, కృష్ణుడితో పాటు వచ్చినటువంటి బంధువులు, కృష్ణుడితో పాటు వచ్చినటువంటి మిత్రులు, వీళ్ళందరికీ కావలసినటువంటి విడిది, వసతులు కూడా ఏర్పాటు చేశాడు ధర్మరాజు. తెలిసింది, మొత్తం నగరం అంతా వార్త తెలిసింది, కృష్ణ పరమాత్మ వచ్చాడంట. ఎక్కడైనా సరే చూడండి, శ్రీకృష్ణుడు ఒక రాజ్యంలో ప్రవేశించాడంటే ఆయన్ను చూడడానికి ఆ పుర ప్రజలు, ఆ నగర ప్రజలు, ఆ రాజ్యంలోని ప్రజలంతా విపరీతంగా వచ్చి చూసేవాళ్ళు. అదే ఆయనలో ఉన్నటువంటి సమ్మోహనాశ. శ్రీ మహావిష్ణువుకు, శ్రీమన్నారాయణమూర్తికి, శ్రీకృష్ణ పరమాత్మకు ఆకర్షణ శక్తి ఉంది. ఎంతో శత్రువులు కూడా ఆయన ఎదురుగా నిలబడితే మైమరిచిపోవాల్సిందే. శ్రీకృష్ణుడిని ద్వేషించేవాడు కూడా శ్రీకృష్ణుని ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అనుకో, వంగి నమస్కారం చేయవలసిందే. అలాంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి వాడు. ఇక బ్రాహ్మణులంతా వచ్చారు, క్షత్రియులు వచ్చారు, వైశ్యులు వచ్చారు. గురువుల దగ్గరికి, పెద్దల దగ్గరికి, పిల్లల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రం చెప్తుంది. ఏం తీసుకువెళ్ళాలి? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఎవరి చేతనైనంత వాళ్ళు తీసుకెళ్ళాలి. మరి కృష్ణుడిని చూడడానికి బ్రాహ్మణులు వచ్చారు, క్షత్రియులు వచ్చారు, వైశ్యులు వచ్చారు, భక్తులంతా వచ్చారు. మంగళ పదార్థాలన్నీ, మంగళం అంటే అక్కడ శుభకరమైనటువంటి పదార్థాలు తీసుకువెళ్ళి శ్రీకృష్ణుడికి కానుకలుగా ఇస్తున్నారు. ముత్తైదువులు కూడా బంగారు పల్లెములో కర్పూర హారతులు ఇచ్చారట శ్రీకృష్ణ పరమాత్మకు. హారతి ఇవ్వడం కూడా మన సాంప్రదాయంలో ఒక పద్ధతి. మన ఇంటికి కూడా నూతన దంపతులు, వధూవరులు వస్తే ఏం చేస్తాం మనం? హారతి ఇవ్వండి, లోపలికి రాణిస్తామా చెప్పండి? అది మంగళం, శుభకరం. హారతి ఇవ్వడం అనేది శుభకరం. ఎక్కడైనా గురువుగారికి పూజ జరుగుతుందంటే ఏం చేస్తాం? ఆ గురువుగారికి పూజ అయిపోయిన తర్వాత గురువుగారు కూడా మంగళహారతి ఇచ్చి ఆ హారతిని కళ్ళకద్దుకుంటాం. అంతెందుకు మనం దేవాలయంలో స్వామివారికి అభిషేకం చేస్తున్నాం, స్వామివారికి అర్చన చేస్తున్నాం, స్వామివారికి విష్ణు సహస్రనామం జపిస్తున్నాం, లేదా భగవద్గీత పారాయణం చేస్తున్నాం, లేదా అమ్మవారికి లలితాన సహస్రనామాలు చేస్తున్నాం. చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత చిట్ట చివరిగా చేసే షోడశ సంస్కారాలలో ఒక సంస్కారం ఏంటి? మంగళహారతి ఇవ్వాల్సిందే. కాబట్టి వీళ్ళు కూడా శ్రీకృష్ణ పరమాత్మకు ఆ అంతఃపురంలో ప్రవేశించేటప్పుడు మంగళహారతి ఇచ్చారట. ఈ విషయం కుంతీదేవికి తెలిసింది. కుంతీదేవికి అల్లుడు కదా, కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు అత్త కదా, మేనత్త కదా. వెంటనే కుంతీదేవి కృష్ణుడిని చూసి పాన్పు దిగ్గున వచ్చి కౌగలించుకుందట అల్లుడిని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆమెకు వందనం చేశాడు. చూడండి, కృష్ణుడు దేవాది దేవుడైనా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైనా అంత పెద్దది కదా, కాబట్టి ఆమెకు నమస్కారం చేయడం జరిగిందట. వెంటనే ద్రౌపది కూడా తెలుసుకుంది ఈ వార్త, అన్నయ్య వచ్చాడని తెలుసుకుంది. వెంటనే పరిగెత్తుకుంటే ఆ ద్రౌపది కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసింది. తర్వాత శ్రీకృష్ణుడు భార్యలందరినీ పిలిపించాడు.
కుంతీదేవికి మొత్తం తెలియజేశాడు భార్యలందరినీ. రుక్మిణి మొదలగు భార్యలంతా వచ్చి ఆ కుంతీదేవి పాదాలకు నమస్కారం చేసుకున్నారు. గంధములు, అక్షంతలు, పువ్వులు, తాంబూలాలు, పట్టు చీరలు, ఈ విధంగా కానుకలన్నీ కూడా కుంతీదేవి శ్రీకృష్ణుని భార్యలకు అందరికీ ఇచ్చేసి వాళ్ళను గౌరవించిందట. ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని అంతఃపురంలో ప్రవేశింపజేసి శ్రీకృష్ణ పరమాత్మకు, వారి భార్యలకు, వారి పుత్రులకు, వారి బంధువులకు, వారి మిత్రులకు ఏమాత్రం కొరత లేనటువంటి విడిదిని, సౌకర్యాలను సమకూర్చడం జరిగిందట ధర్మరాజు. 2 రోజులు 3 రోజులు జరిగింది. ఒకరోజు ధర్మరాజు సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా వచ్చాడు. ఒకరోజు అంటున్నాడు, ఓ రాజా, సభాభవనంలో హితులున్నారు, పురోహితులున్నారు, మిత్రులున్నారు, సామంతులున్నారు, చుట్టాలున్నారు, సోదరులున్నారు, మునీశ్వరులున్నారు. చూడండి, ఆ రోజు సభలో ఎంతమంది కూర్చొనే వాళ్ళు జరిగితే అలా నిండు కొలువుగా ఉంటే అప్పుడు ఏమన్నారట కృష్ణుడితో అంటున్నారట. ఎవరు? ధర్మరాజు. ఎవరు నీ పదాంబుజములెప్పుడు కొల్తురు భక్తి నిష్ఠులై, ఎవరు నిన్ను ప్రేమను తెయింతురు భూరి వివేకశాలురై, అవిమలాత్ములందదు రుదంచిత శోభన నిత్య సౌఖ్యముల్ ఇవ్వటిల్లగ కృష్ణ నిను చేర్చి భజించిన రితబోవునే. ఓ శ్రీకృష్ణ, ఎవరు భక్తితో నీ పాదాలను ధ్యానం చేస్తారో, ఎవరు బుద్ధిమంతులై నిన్ను ప్రేమతో స్తుతిస్తారో వారు సదా సుఖ సంతోషాలు పొందుదురు. ధర్మరాజు శ్రీకృష్ణునితో చెప్పేటటువంటి మాటలు. భక్తితో భగవంతుని పాదాలను ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లకు సుఖ సంతోషాలు ఉంటాయి. బుద్ధిమంతులై ప్రేమతో భగవంతుణ్ణి ఎవరు స్తోత్రం చేస్తారో, ఎవరు స్తుతిస్తారో, ఎవరు భగవంతుణ్ణి ధ్యానిస్తారో, ఎవరు భగవంతుణ్ణి గానం చేస్తారో వాళ్ళకు కూడా సుఖ సంతోషాలు ఎప్పుడూ తగ్గకుండా ఉంటాయట. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మను బాగా చక్కగా తెలుసుకొని పూజ చేయడమే మన పని. ఓ ధర్మరాజా, శ్రీకృష్ణుడు కూడా స్పందిస్తూ అంటున్నాడు, ధర్మరాజా, పాండురాజు కుమారుడవు, రాజనీతిలో విశారదుడవు, నీ ఆలోచన నాకు తెలుసు, నీ ఆలోచన చాలా మంచిదే. మరి రాజసూయ యాగాన్ని ప్రారంభించు, రాజసూయ యాగాన్ని ప్రారంభించు. మునులకు కోరిక ఉంది, దేవతలకు కోరిక ఉంది, పితృదేవతలకు కోరిక ఉంది. నా మనసులో కూడా నీతో రాజసూయ యాగం చేయించాలని ఉన్నది. దీనివల్ల సమస్త శత్రుక్షయం జరుగుతుంది. రాజసూయ యాగంలో శత్రువులందరూ నాశనమైపోతారు, బంధువులంతా ప్రియంగా ఉంటారు, పుణ్యం వస్తుంది, శాశ్వతమైన కీర్తి వస్తుంది, మంచి విజయం వస్తుంది. ఇవన్నీ వస్తాయి కాబట్టి నువ్వు యజ్ఞాన్ని ప్రారంభించు అని శ్రీకృష్ణుడు రాజసూయ యాగం చేయమని శ్రీకృష్ణుడితో చెప్పాడు ధర్మరాజుతో అనమాట. ఏమంటున్నాడు? గెలుము విమత నృపాలుర వెలయుము బుధ వినుతమైన విస్తృత కీర్తి, నిలువుము నిఖిల ధరా మండలిని భవత్శాసనము దృఢంబుగ చెల్లన్. ఓ ధర్మరాజా, రాజసూయ యాగము ఇష్టం లేనటువంటి వాళ్ళు, నీ రాజసూయ యాగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ జయించు, శాశ్వతమైన కీర్తిని సంపాదించు. సమస్త భూమండలంలో ఒక రాజు రాజసూయ యాగం చేశాడంటే ఆ భూమి మీద రాజులంతా ఒప్పుకున్నట్లు అర్థం. ఆ భూమండలంలో రాజులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఈ ధర్మరాజు చేసేటటువంటి యజ్ఞాన్ని ఒప్పుకున్నట్లు లెక్క. కాబట్టి ఈ సమస్త భూమండలంలో నీ శాసనం చెల్లేటట్లు నీవు సిద్ధంగా స్థిరంగా ఈ రాజసూయ యాగాన్ని స్థాపించు, దీన్ని నెరవేర్చు అన్నాడు.
అంతేకాదు ఏమంటున్నాడు చూడండి కృష్ణుడు, నీ పంచు కార్యము వరులను చూపక ఏం చేయ నిన్ను చుట్టన వేలను చూపక వచ్చునే, సకల ధరాపతులకు నీకు చేయరానిది కలదే. అంతేకాదు ధర్మరాజా, నీవు చేసేటటువంటి రాజసూయ యాగంలో నాకేం పనిందో చెప్పు. నువ్వు ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక పుణ్యకార్యం జరుగుతుందంటే ఒక్కరు చేయలేరు, అందరూ కలిసి ఆ పని చేయాలి. ఒక అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటే ఒకరు సరుకులు తీసుకురావాలి, ఒకరు వంట చేయాలి, ఒకరు పాత్రలు శుభ్రం చేయాలి, కొంతమంది వడ్డించాలి, తినేవాళ్ళు తినాలి, శుభ్రం చేసేవాళ్ళు శుభ్రం చేయాలి. ఇన్ని కార్యక్రమాలు ఇంతమంది చేస్తేనే ఆ కార్యక్రమం నెరవేరుతుంది. ఇక్కడేమంటున్నాడు, ఓ ధర్మరాజా, నువ్వు చేసేటటువంటి రాజసూయ యాగంలో నా వంతు పాత్ర నేను కూడా నిర్వహిస్తాను. నువ్వు ఏం పని చెప్తావో చెప్పు, ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నీకు సాధ్యము కాని పని ఏది లేదు. ఎందుకంటే యజ్ఞాలలో శ్రేష్టమైనటువంటి యజ్ఞం రాజసూయ యాగం. రాజసూయ యాగం చాలా శ్రేష్టమైనటువంటిది. మరి రాజసూయ యాగం చేయాలంటే, అంత పెద్ద యాగం చేయాలంటే సంపద కూడా అవసరం. మరి అవసరమైనటువంటి సామగ్రిని సమకూర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఆ రాజు మీద ఉంటుంది. కాబట్టి ఈ భూమండలంలో ఉన్న అందరి రాజులను కలిసి ఆ రాజులకు మన విషయం తెలియజేసి, ఆ రాజులు ఇచ్చేటటువంటి కానుకలు, ఆ రాజులు ఇచ్చేటటువంటి సామగ్రిని అంతా తీసుకొని కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు అని కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పాడు. చెప్పి మరి ఈ కార్యక్రమానికి ఎవరినోని ఏ దిక్కు పంపిస్తామో పంపించని చెప్పాడు. వెంటనే శ్రీకృష్ణుని మాటలు విని ధర్మరాజు పిలుస్తున్నాడు ఎవరిని, తమ్ముళ్ళను. ఎవరు తమ్ముళ్ళు? భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నలుగురు కూడా మహాపరాక్రమవంతులు. ఎవరికెవరు తీసుకోనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళతో ఉత్సాహంతో ఇలా అంటున్నాడు, ఓ సహదేవా. ముందు ఎవరిని పిలిచాడు? చిన్నవాడైనటువంటి సహదేవుని పిలిచాడు. ఓ సహదేవా, నీవు చతురంగ బలాలను తీసుకొని సృంజయ రాజుల సహాయం చేత దక్షిణ దిక్కు వైపు వెళ్ళును. ఆ దక్షిణ వైపు వెళ్ళి భూమండలంలో మన విషయాన్ని అందరికీ తెలియజేసి జయించి రాపు అని ఆజ్ఞాపించాడు ధర్మరాజు. వెంటనే నకులుని పిలిచాడు. ఓ నకుల, రథ, గజ, తురగ, పదాతి బలాలతో నీవు కూడా సైన్యంతో పడమటి వైపుకు వెళ్ళు. పడమటి వైపు వెళ్ళి జయించి మన విషయాన్ని అందరి రాజులకు తెలియజేసి రాపు అని నకులుని కూడా పురమాయించాడు. తర్వాత వాడు అర్జునుడు. సహదేవుడు అయిపోయినాడు, నకులుడు అయిపోయినాడు. తర్వాత అర్జునుడు దుర్మార్గులను శిక్షించడానికి పరాక్రమం కలిగినటువంటి వాడు, యుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు, యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగిన వాడు. అలాంటి అర్జునుడిని, అర్జున నీవు ఉత్తర దిక్కును జయించడానికి నువ్వు వెళ్ళు అని ధర్మరాజు నియోగించాడు. ఇక భీమయ్య మిగిలాడు. శౌర్య నిధులట కేకయ రాజు, మత్స్యరాజు, మద్రరాజు, ఈ ముగ్గురికి బ్రహ్మాండమైన పరాక్రమం ఉంది. వాళ్ళ సహాయం తీసుకొని, ఓ భీమా, నీవు తూర్పు దిక్కును జయించడానికి వెళ్ళిరా అని చెప్పి నలుగురు అన్నదమ్ములను 4 దిక్కులకు పంపడం జరిగిందట. సహదేవుడేమో దక్షిణ దిక్కుకు, నకులుడేమో పడమటి వైపుకు, అర్జునుడేమో ఉత్తరం వైపుకు, భీమసేనుడేమో తూర్పు వైపుకు. అంటే రాజ్యం నలుమూలలా తిరిగి ధర్మరాజు చేసేటటువంటి రాజసూయ యాగాన్ని చెప్పి వాళ్ళతో ఎవరైనా ఎదురిస్తే పోరాడి రావాలి. నలుగురు అన్నదమ్ములు అన్న చెప్పగానే సిద్ధమయ్యారు. తూర్పు దిక్కు భీమయ్య వెళ్ళాడు, ఉత్తర దిక్కుకు అర్జునుడు వెళ్ళాడు, పడమటి దిక్కుకు నకులుడు వెళ్ళాడు, దక్షిణ దిక్కుకు సహదేవుడు వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చారు. వచ్చి జరిగిన విశేషాలన్నీ అన్నగారు చెప్తున్నాడు. అన్నగారు, మేము వెళ్ళాం, ఇలా వెళ్ళాం, అలా చేసాం, ఇలా చేసాం, ఇదిగో ఈ సంపద అంతా తీసుకొచ్చాం అని ఆ సంపద అంతా కూడా భద్రపరచడం జరిగింది. మహాపరాక్రమవంతులు
అన్ని దిక్కులు జయించి వచ్చారనే ఉద్దేశంతో సంతోషపడ్డాడు. కానీ ఒక చిన్న కొరత మాత్రం ఉందట ధర్మరాజు. ఎందుకంటే అందరూ కప్పం తెచ్చారు, బంగారం తీసుకొచ్చారు, మనులు తీసుకొచ్చారు, గుర్రాలు తీసుకొచ్చారు, సమస్త వస్తు సమూహాన్ని తీసుకొచ్చి భద్రపరిచి రాజ్యంలో పెట్టారు. కానీ ఒక చిన్న కొరత ఏమిటంటే, అన్నగారికి చెప్తున్నారు, అన్నగారు భూమండలంలో అందరూ రాజులు మన రాజసూయ యాగాన్ని మన్నించారు, వారికి తోచిన విధంగా సహకారం చేశారు, మన యాగానికి అందరూ కూడా వస్తామని చెప్పారు. కానీ ఒక జరాసంధుడు మాత్రం నేను కప్పము కట్టను, మీ రాజసూయానికి రాను, మీరు చేయడం నాకు ఇష్టం లేదని తేల్చి చెప్పాడని ధర్మరాజుతో చెప్పేసరికి ధర్మరాజుకు మనస్సు కాస్త వికలమై మౌనంగా కూర్చున్నాడు. అందరూ ఓకే అన్నారు, అందరూ సరిలే అన్నారు, కానీ ఒక్క జరాసంధుడు మాత్రం దీన్ని వ్యతిరేకించాడు. వెంటనే శ్రీకృష్ణుడు గమనించి, ధర్మరాజా ఎందుకు ఆ మౌనం? ఒక్కడే కదా మనకు వ్యతిరేకించింది, మరి ఆ జరాసంధుని మనం సంహరించడానికి యుద్ధానికి బయలుదేరుదాం పద. అయితే చతురంగ బలములతో మనం వెళ్ళకూడదు, కేవలం నేను, భీముడు, అర్జునుడు మాత్రమే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వస్తామని చెప్పి అర్జున భీమా సిద్ధంగా అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏమిటంటే ఇంతకుముందే చెప్పాము, జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తి విశ్వాసం ఎక్కువ. బ్రాహ్మణులు వెళ్ళి ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేటటువంటి స్వభావం జరాసంధుడు. కాబట్టి భీమా, అర్జున మీరు నేను కలిసి బ్రాహ్మణ వేషాలతో వెళ్దాం అని చెప్పి బ్రాహ్మణ వేషాలతో వెళ్తున్నారు. ఏం కోరడానికి వెళ్తున్నారు? బ్రాహ్మణులు పోతే ఏమడుగుతారు? వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు, ఏదో గోదానమో లేకపోతే భూదానమో లేకపోతే సువర్ణదానమో ఏమో అడుగుతారు రాజులు. మరి ఈ ముగ్గురు బ్రాహ్మణులు, వాస్తవంగా వీళ్ళు బ్రాహ్మణులు కాదు, కానీ బ్రాహ్మణ వేషం వేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, భీముడు బ్రాహ్మణ వేషధారులై జరాసంధుని దగ్గరికి వెళ్ళారు. ఏమడడానికి వెళ్ళారంటే భిక్ష అడగడానికి వెళ్ళారు. ఏం భిక్ష? యుద్ధ భిక్ష. ఏమడిగారు? యుద్ధ భిక్ష. అంటే మీతో మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం రా అని పిలవడానికంట. చూడండి, కాబట్టి యుద్ధ భిక్షను అర్థిస్తాము, అతడు తప్పకుండా మన కోరిక తీరుస్తాడని శ్రీకృష్ణుడు చెప్పగా భీమార్జునుడు వెంటనే బ్రాహ్మణ వేషాలు ధరించారు ముగ్గురు, శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు. బ్రాహ్మణ వేషాలతో బయలుదేరి వెళ్ళారట. ధరణీస అతిథి పూజ పలుడవు నీవనుచు దిశల పలుకగ వినిమే మరుదెంచితిమి ఈప్సితమర సేయకయుమ్ము సుమృతాచారనిధి. జరాసంధుని పురంలోకి ప్రవేశిస్తున్నారు. ఇంతకుముందే చెప్పినట్టుగా పర్వతాలు దాటి వెళ్ళాలి. 5 పర్వతాలు చుట్టూ ఉన్నాయి. ఆ పర్వతాలు దాటితే శత్రువు ఎవరు దాటినా ఆ డంకాలు మ్రోగుతాయి. గజ చర్మముల చేత ఆ పెద్ద ఢంకాలు చేశారు. ఎవరు అడుగు పెట్టినా ఆ పర్వతం దగ్గర ఈ ఢంకా మోగుతుంది, గనగనగన మోగుతుంది. కృష్ణుడు అంటున్నాడు, అర్జున, భీమా, ఇవి మోగకుండా ముందు దీళ్ళను పగలగొట్టాలి మనం. ఒక్కదాన్ని ముందు పగలగొడితే మిగతా 2 మోగుతాయి. 2 దాళ్ళను పగలగొట్టినా 3వది మోగుతుంది. ముగ్గురము 3 ఢక్కాలు ఒకేసారి ఛిద్రం చేయాలి. కొట్లాడేది భీముడు, సహాయం పోయేది కృష్ణుడు. మరి అర్జునుడు ఎందుకు తీసుకుపోయాడు అంటే అర్జునుడు 3వ ఢక్కా పగలగొట్టడానికి. అక్కడ ఉన్నది 3 ఢక్కాలు, ముగ్గురు ఒకేసారి పగలగొట్టాలి. కృష్ణుడు 1 ఢక్కా దగ్గర నిలవన్నాడు, అర్జునుడు 1 ఢక్కా దగ్గర నిలవన్నాడు, భీమయ్య 1 ఢక్కా దగ్గర నిలవన్నారు. ఒకేసారి ఒకే క్షణంలో 3 ఢక్కాలను పగలగొట్టి పడేసి పురంలో ప్రవేశించే వాళ్ళు ఎవరు అర్థం కాలేదు. ఆ కొండలు దాటి పురంలో ప్రవేశించారు. అయితే ఏ దారిలో వెళ్ళారు? రాజమార్గంలో వెళ్ళలేదట, రాజమార్గంలో ప్రవేశించలేదట, దొడ్డి దారిలో వెళ్ళారు. ఎందుకంటే మిత్రువులుగా వెళ్ళినప్పుడు రాజమార్గంలో ప్రవేశించాలి, శత్రువులుగా వెళ్ళినప్పుడు అడ్డదారిలో ప్రవేశించాలి. కాబట్టి రాజధానికి వెనక వైపు ఉన్నటువంటి
వేరే మార్గంలో ప్రవేశించడం జరిగింది. తెలిసింది జరాసంధునికి, ఎందుకంటే సైన్యము కాపలా ఉంటుంది. పరిగెత్తుకుంటూ చెప్పారు, మహాత్మా జరాసంధ మహారాజా, ఎవరో ముగ్గురు బ్రాహ్మణులు మన దేశంలోకి వచ్చారు. దేశంలోని కాదు, మన అంతఃపురంలోకి ప్రవేశించారు. బ్రాహ్మణులు అంటే గౌరవం కదా. బ్రాహ్మణులు వచ్చారా, ఏదో యాచించడానికి వచ్చింటారు, వాళ్ళని ప్రవేశపెట్టండి, రమ్మనండి అని చెప్పాడు. వెంటబడే జరాసంధుని అంతఃపురంలోకి ఈ ముగ్గురు బ్రాహ్మణులు ప్రవేశించారు. ప్రవేశించి అంటున్నాడు, ఓ మగధ రాజా జరాసంధ, అతిథి పూజ చేయడంలో నిన్ను మించిన వాడు ఇంకొకడు లేనే లేడు. అత్యంత ఆసక్తితో అతిథిని దేవతగా భావించి పూజ చేసే గుణం నీకుంది. నీ కీర్తి ప్రపంచం నలుమూలలా వ్యాపించిందయ్యా జరాసంధ. మేము కూడా బ్రాహ్మణులం, మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చాం. ఓ సదాచార సంపన్న, మా కోరిక తప్పక తీర్చు. ఏం కోరిక అన్నాడు జరాసంధుడు. ఏం మీ కోరిక ఏంటి అన్నాడు. అంటే చెప్తాం మా కోరిక ఏదో. నిన్ను కాస్త నీతో 2 మాటలు మాట్లాడాలనుకుంటాం జరాసంధ. పరికింపగ దేహం బస్థిరమని నిజ బుద్ధి దలచి చిరతర కీర్తి స్ఫురణం ప్రస్తుతికెక్కని పురుషుడు జీవనృతుండు భూరి వివేక. దేహమే శాశ్వతమని తలంచి, ఈ దేహమే శాశ్వతమని తలంచి కీర్తిని సంపాదించాలనే ఆసక్తి కలిగి గొప్ప దాతగా ప్రసక్తికి ఎక్కావే, నీ బ్రతుకు వ్యర్థం అని చెప్పాడు ముందు. ఎవరి బ్రతుకు వ్యర్థమంట? దేహము శాశ్వతమని ఎవడు తలంచుతాడో వాడి జీవితం వ్యర్థం. ఎవరైనా సరే లోకం. ఎందుకంటే ఈ దేహంలో ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే. దేహమునందు అన్ని తత్వాలలో శాశ్వతమైన తత్వం ఒకటింది, మిగతావన్నీ అశాశ్వతాలే, అంటే శాశ్వతం కావు. ఇది మానవులు తెలుసుకోవాలి. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. ఆత్మ మాత్రమే శాశ్వతం, తక్కిన అనాత్మ అంట అశాశ్వతం అని శాస్త్రం చెప్పింది. అయితే ఈ ఆత్మను గురించి ఎవ్వడూ ఆలోచించడు. ఆ 25 తత్వాలలో, అంటే ఆ 25 తత్వాలలో 25వదైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని పూర్తిగా మానేసి దాన్ని గురించి తలంచక, దాన్ని గురించి ఆలోచించక, అది ఒకటింది అని తెలుసుకోక మిగతా 24 తత్వాల ఉద్ధరణకే పాటుపడుతున్నాడు వ్యర్థమైన మానవుడు. కాబట్టి వాడి జీవితం వ్యర్థం. ఎందుకంటే 24 తత్వాలు మట్టిలో కలిసిపోయేటివే. కాలిస్తే అగ్నికి కాలిపోతాయి, బూడిస్తే మట్టిలో బూడిపోతాయి. మరి ఒక్క మిగిలిన తత్వం ఒకటింది లోపల, ఆ తత్వం మాత్రమే శాశ్వతం. అదే అజో నిత్యం శాశ్వతో పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అజో నిత్యం, అది అజం. అజం అంటే పుట్టుక లేనిది, నిత్యం శాశ్వతంగా ఉంటుంది. పురాణో, దానికి లెక్కే లేదు, ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు, ఎప్పుడు ఉంటుందో, ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటటువంటి తత్వం ఒకటింది. నహన్యతే, అది చావదు. ఎప్పుడు? హన్యమానే శరీరే, శరీరంలో అన్నీ చనిపోతాయి కానీ అది ఒక్కటి చావదు. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. శస్త్రముల చేత అది ఛేదించబడదు, అగ్ని చేత కాల్చబడదు, గాలి చేత ఎండింపబడదు, కొట్టబడదు, నీటి చేత తడవబడదు. తడవనటువంటి, ఛేదించడానికి వీలు లేనటువంటి, ఎండడానికి వీలు లేనటువంటి, వాయువుతో కొట్టకపోవడానికి వీలు లేనటువంటి ఒక చైతన్యం ఉన్నదే, ఒకటి ఉంది. దానికి పేరు లేదు వాస్తవంగా. ఒకరు ఆత్మ అని పేరు పెట్టుకున్నారు, ఒకరు చైతన్యం అని పేరు పెట్టుకున్నారు, ఇంకొకరు అచలం అని పేరు పెట్టుకున్నారు,
ఇట్లా రకరకాలుగా పేరు పెట్టుకున్నారు, కానీ అది ఒక్కటే, వస్తుత ఒకటేది, పేర్లు వేరే అంతే. ఒక్కొక్కరు ఒక రకంగా. నేనే ఉన్నాను, నన్ను ఒకరు సార్ అని పిలవచ్చు, ఒకరు స్వామి అని పిలవచ్చు, ఒకరు నారాయణ రెడ్డి అని పిలవచ్చు. ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారు. అచలం, అచలోయం సనాతన. ఆ అచలం, ఆ కదలకుండా స్థిరంగా అంతటా నిండి పరిపూర్ణముగా అవ్యాహతంగా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి వస్తువు అయితే ఏదుందో, ఆ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే శాశ్వతం, మిగతా దేహం అంతా అశాశ్వతం అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఓ జరాసంధ, దేహం శాశ్వతం అనుకున్నావయ్యా, ఈ దేహం కోసం అహంకారాన్ని కలిగి ఉన్నావు, ఈ దేహం కోసం మమకారం కలిగి ఉన్నావు, ఈ దేహం ద్వారా శాశ్వతమైన కీర్తిని సంపాదించాలని ఉన్నావు. ఇవన్నీ కాదు. అలా ఎవరు చేస్తున్నారు వాళ్ళంతా మూర్ఖులే అన్నాడు. అంటే ఇక్కడ ఏమని అర్థం? ఓ జరాసంధ, నువ్వు చేసే పని అంతా వ్యర్థం రానైనా, నువ్వు మూర్ఖునివి అని చెప్పాడు. వాడు జీవించినా మరణించిన వాడే. ఇలాంటి వాడు జీవించినా మరణించిన వాడే. అలాంటి పురుషుడు జీవన్ మృతుండు భూరి వివేక, వివేకవంతునికి మాత్రమే ఇది తెలుస్తుంది. అలాంటి వాడు జీవించినా కూడా మరణించినట్లే. అయితే నువ్వు చేస్తున్న కార్యం మంచిది. ఏం కార్యం? దానగుణం నీకు మంచిది. బ్రాహ్మణులు ఎవరొచ్చినా బ్రహ్మాండంగా దానం చేస్తావు. నీవే కాదు, మన దేశంలో మన పూర్వీకులు చాలామంది దానం చేశారు. ఎవరంట? ధారునిలోన వదాన్యులకి రాని పదార్థమొక్కటి నిన్కలదే, కోరిన ధనమే ఎముకలు ధీరుండై ఇచ్చనని దదీచిని వినమే. దదీచి మహర్షి అని ఒక గొప్ప మహర్షి, ఆయన దానం చేశాడు. ఏం దానం చేశాడు? వెన్నెముకను దానం చేశాడు. ఎవరి కోసం దానం చేశాడు? దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంటే ఈ రాక్షసులతో దేవతలు కొట్లాడలేక, పోటీ పడలేక గురువుగారు బృహస్పతి దగ్గరికి వెళ్ళారంట. గురుదేవా, ఈ రాక్షసులతో మేము జయించలేకపోతున్నాం, వాళ్ళని జయించడానికి కావాల్సినటువంటి ఆయుధం నా దగ్గర లేదు, మరి మాకు ఒక ఆయుధం కావాలా, ఏదన్నా సెలవు ఇవ్వండి అంటే అప్పుడు గురుదేవుడు బృహస్పతి వారు అన్నారంట, నాయన, భూలోకంలో దదీచి మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు, గొప్ప తపస్సంపన్నుడు. ఆయన వెన్నెముకను తీసుకొని దాంతో ఒక ఆయుధాన్ని తయారు చేసుకోండి, ఆ ఆయుధంతో శత్రువులను రాక్షసులను మీరు జయించవచ్చు అని సలహా ఇచ్చాడు. అప్పుడు అన్నారంట దేవతలు, మహాత్మా గురుదేవా, ఎవరైనా తెలిసి వెన్నెముకను దానం చేస్తారా? వెన్నెముకను దానం చేశామంటే అర్థం మరణం కోరుకోవడమే కదా. ఎందుకు మీరు, నేను చెప్తున్నా కదా, వెళ్ళండి అన్నాడు బృహస్పతుల వారు. వెంటనే దేవతలంతా భూలోకానికి వచ్చి ఆ దదీచి మహర్షి ఆశ్రమం ముందు నిలవన్నారు. పాపం వాళ్ళు అడగడానికి కూడా తెలిసి ప్రాణమి అని ఎవడన్నా అడుగుతారా చెప్పండి? అడగడానికి ఇష్టం లేక బయట నిలబడితే చూశారు దదీచి మహర్షి. ఏం నాయనా ఇలా వచ్చారు, రండి లోపలికి, కూర్చోండి, ఆశీనులు రండి, నీళ్లు తీసుకోండి, తాగండి అని అందరికీ అతిథి మర్యాదలు చేసి, మీరు ఏదో పని లేని ఇంతమంది కలిసికట్టుగా రారు, సందేహపడకుండా, సంకోచం లేకుండా మీ మనసులో ఏం కోరిక ఉందో చెప్పండి, నేను నెరవేరుస్తానన్నాడు. మాట ఇచ్చాడు దదీచి మహర్షి. అప్పుడు వాళ్ళు అన్నారంట దేవతలు, మాకేమొద్దు, మీ వెన్నెముక కావాలా? వెన్నెముక కావాలా? నా వెన్నెముక మీకు ఉపయోగపడుతుందా, మీకు సహాయం చేస్తుందా? అయితే తీసుకోండి నా వెన్నెముకనని చెప్పి దేహాన్ని ఎట్లా వదిలిపెట్టాడు. వాళ్లకు, దదీచి మహర్షి లాంటి మహాత్ములకు దేహాన్ని వదిలి బయటికి పోయే తెలుసు. ఇంట్లో నుంచి మనం గడ్డకు బయటికి ఎట్లా పోతామో దేహాన్ని వదిలి వాళ్ళు బయటికి వెళ్తారు. మనం కూడా అంతే. నువ్వైనా, నేనైనా, ఎవరైనా దేహంలో ఉన్నాం, మాట్లాడుతున్నాం, దేహంలో ఉన్నాం, చూస్తున్నాం, దేహంలో ఉన్నాం, నవ్వుతున్నాం, దేహంలో ఉన్నాం, వింటున్నాం, దేహంలో ఉన్నాం, చేతులు కదిస్తున్నాం, దేహంలో ఉన్నాం, నడుస్తున్నాం. దేహంలో నువ్వు ఉండి ఈ దేహంతో పని చేసుకుంటున్నావు. నీవు బయటికి పోతే ఇది వ్యర్థం. అంతవరకు శివం, నువ్వు బయటికి పోతానే ఇది శవం. మరి శవాన్ని ఏం చేస్తారు? అందరూ కాల్చి పడేస్తారు లేదా బూడ్చి పడేస్తారు. కాబట్టి దేహంలో నుంచి బయటికి పోవడం వాళ్ళకు చాలా సులభం. వాళ్ళకు తెలుసు ఆ విద్య, అదే బ్రహ్మ విద్య. వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దేహం నుంచి బయటికి వెళ్ళిపోతారు. భీష్మ పితామహుడు కూడా అంతే, సహజ మరణం అన్నారు. ఆయన ఎప్పుడు తన దేహంలోంచి బయటికి వెళ్ళాలో అప్పుడే వెళ్ళాడు. అంతేగాని
ఆ యముడో కాలయముడో ఎవరు రారు, ఏ మృత్యుదేవత వచ్చేది లేదు, తీసుకుపోయేది లేదు ఆయన. ఇక్కడ కూడా దదీచి మహర్షి తన దేహాన్ని అట్లే పెట్టాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇట్లా చేయి తట్టి చూశారు, లేదు, జీవి లేదు లోపల, దేహంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎవరి కోసం? ఈ దేవతల కోసం. వెంటనే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ వెన్నెముకను తీసుకొని ఆ వెన్నెముకతో తయారు చేసుకున్నటువంటి ఆయుధమే వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతో రాక్షసులందరినీ జయించారు. నీవే కాదయ్యా మళ్ళీ ఓ జరాసంధ, నీలాంటి పూర్వీకులు కూడా ఇలా దానం చేసిన వాళ్ళు చాలా ప్రసిద్ధికి ఎక్కిన ఉన్నారు. అంతేకాదట, అడిగిన పృథసేయక తనయుడలా కలిగొన్న వరకు గోగిరముగ నేర్పడనిచ్చి కీర్తిగనని పుడమిన్ మును వినమే అల కపోతము అనగా. ఒక బోయేవాడు ఉన్నాడుగా, బోయేవాడు వేటాడుతూ వచ్చాడు. ఒక పెద్ద చెట్టు ఉంది, బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే ఆ వర్షం దాచిపెట్టుకోవడానికి ఆ చెట్టు మొదట్లో ఉన్నాడట ఈ బోయేవాడు. పైన ఒక పక్షి ఉంది. ఎవరా పక్షి? ఒక ఆడుపక్షి ఉన్నది. మగపక్షి ఆహారం కోసం బయటికి పోయింది, తిరిగి రాలే. జోరున వర్షం కురుస్తుంది, ఆహారం తీసుకొస్తామని భర్త వెళ్ళాడు. ఆ భర్త పక్షి ఇంకా చెట్టు దగ్గరికి రాలేదు. ఏమైనాడో నా భర్త, ఈ వానలో తడిసిపోయినాడో, ఈ వానలో కొట్టుకుపోయినాడో, ఈ జడి వానలో మరణించాడో పాపం, దిగులుగా ఉంది. చూస్తూ ఉంది కింద చూస్తూ ఉంటే ఈ బోయే వేటగాడు ఉన్నాడే, ఆ వేటగాని వలలో కొన్ని పక్షులు గిలగిలగిల కొట్టుకుంటున్నాయి. తదేకంగా చూసింది పైనుంచి పక్షి. ఈ గిలగిల కొట్టుకున్నటువంటి దానిలో భర్త పక్షి కూడా ఉంది. అంటే ఆ వలలో తన భర్త కూడా చిక్కుకొని ఉన్నాడు. అప్పుడు బోయేవాడు గజ చలికి వణుకుతున్నాడు. ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, చలికి వణుకుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. చలి ఎక్కువైనా మరణిస్తారు మనిషి. కాబట్టి ఈ వేటగాడు ఆ చలికి వణికి మరణించే సమయంలో ఈ మగపక్షి చూసిందట. ఎవరిని? వేటగాడిని. చూసి ఒక్కసారి ఇట్లా పైకి చూసింది భార్య. చూసి వారి భాష ఏం భాష? ఆ పక్షి భాష. ఆ పక్షి భాషలో చెప్పిందట, ఈ బోయేవాడు చలికి వణుకుతున్నాడు, వీడు కాసేపు ఉంటే మరణిస్తాడు. ఓ భార్య, నువ్వు వెళ్ళి చెట్ల మొదట్లలో ఎక్కడైనా ఎండిన పుల్లలు 4 తీసుకొచ్చి వానికి వేడి చెయ్యి. అంటే పాపం నా మగపక్షిని వలలో వేసింది వాడు, మళ్ళీ వానికి సహాయం చేయాలన్నా? భర్త చెప్పాడు, వినాలా? వెంటనే ఆడపక్షి వెళ్ళి ఎగురుకుంటా ఎండిన పుల్లలన్నీ తీసుకొచ్చి మంట వేసింది, చలిమంట కాచింది. వాడు హాయిగా చలిమంట కాసుకున్నాడు. చలిమంట కాసుకున్న తర్వాత వాడికి నాకు ఆకలి అంటున్నాడు. ఆకలి అంటున్నాడు. వలలో ఉన్న పక్షిని వాడు బయటికి తెలియదు. అప్పుడు మళ్ళీ మగపక్షి అటువైపు చూసిందట, ఆడపక్షి వైపు. వీడికి ఏమో చలి నుంచి రక్షించావు, వీడికి ఆకలి అవుతుందట, మరి ఆకలికి ఏమిద్దాం అనుకున్నావు? నేనే మంటలో పడమంటావా అనేది భార్య. పడు అయితే పడింది. వెంటనే ఆడపక్షి ఆ కాలుతున్నటువంటి ఆ నిప్పుల్లో పడింది. వీడు ఆనందానికి అంతులేదు. ఆహా, మనసులో అనుకున్నానో లేదో, నాకు కట్టెలు దొరికా, వేడి దొరికా, ఇప్పుడు ఆహారం కూడా దొరికా అని ఆడపక్షిని తింటున్నాడు. అంటే దానం అనేది మనుషులకే కాదు, మన దేశంలో పక్షులు కూడా దానాన్ని చేసినటువంటి పుణ్యభూమి భారతదేశం. అలాంటి పుణ్యభూమిలో పుట్టడం అంతా మన అదృష్టమే కదా, అంతకంటే ఉంది చెప్పండి. అంతేకాదట, ఆ ఇంద్రాగ్నులు శ్రేణక వాయస రూపముల తన్ను వలతిగ వేడన్ ధీయుతుడై మును శిబితన కాయము కోసి ఇచ్చే అన జగంబుల వినమే. శిబి చక్రవర్తి అనే ఒక మహా చక్రవర్తి రాజు. ఒకరోజు రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆ శిబి చక్రవర్తి. ఒక డేగ తరుముకుంటూ వచ్చింది. కొన్ని కథల్లో పావురం అని చెప్తారు, కానీ ఇక్కడ బోధన గారు కాకి అని చెప్పాడు. వాయసం. కాకిని తరుముకుంటూ వచ్చింది. రక్తం గారుతుంది కాకికి, దెబ్బలు తగిలినాయి. అయినా ఇచ్చిపెట్టకుండా డేగ వెంటనే వెంటాడుతూ వచ్చింది. దానికి రక్షణ దిక్కుది లేక వచ్చి ఈయన తొడ మీద కూర్చుంది. శిబి చక్రవర్తి సింహాసనం మీద కూర్చుంటే ఆ కాకి తన తొడ మీద కూర్చుందట. చూశాడు పాపం, అయ్యో దీనికి దెబ్బ తగిలిందే, దీనికి రక్తం కారుతుంది అని ఒక చిన్న గుడ్డ తీసుకొని
ఆ రక్తాన్ని అంత తుడిచి కాస్త నీళ్లు తెప్పించి ఆ కాకికి కొన్ని నీళ్లు తాపించాడు. దానికి ధైర్యం వచ్చింది, అమ్మయ్య ఇక ఈ డేగ నన్ను ఏం చేయలేదు, ఈ రాజు రక్ష అని ఆ రాజు ఒళ్ళో కోరి కూర్చుందట. వచ్చే డేగ, మహారాజా నాకు ఆకలేస్తుంది, నాకు ఆహారం కావాలి, ఈ వాయసం ఈ కాకి నాకు ఆహారంగా దొరికితే నీవు దాన్ని నాకేకుండా నీ దగ్గర పెట్టుకుంటావా, తేన ఆహారాన్ని నాకు. చూశాడు పాపం జాలితో, కాకి కళ్ళకు నీళ్ళు ఇచ్చండి. మహారాజా నువ్వు వదిలిపెట్టావంటే అది తింటాది నన్ను, నా ప్రాణాన్ని రక్షించు, నా ప్రాణాన్ని రక్షించు అని ప్రాధేయపడింది. అప్పుడు అన్నాడంట మహారాజు శివ చక్రవర్తి, ఓ డేగా ధర్మంగా అయితే నీ ఆహారాన్ని నీకు ఇవ్వాలి నేను, కానీ ఇది శరణంటూ నన్ను వేడింది, శరణు శరణు అన్న వాళ్ళను రక్షించడం మా ధర్మం, రాజుల ధర్మం, కాబట్టి దీన్ని రక్షించాలి, నీ ఆకలి తీర్చాలి. నేను ఒక ఉపాయం చెప్తా అన్నది. చెప్పు మహారాజా అన్న. ఈ వాయసం ఎంత తూకం ఉందో అంత తూకం నా చర్మాన్ని నా మాంసాన్ని నీకు ఇస్తాను, తినిపో, ఏదైతే నీకు మాంసం మీద కావాల్సింది అని చెప్పి వాయసము ఆ కాకి ఎంత తూకం ఉందో అంత తూకం శరీరంలో తొడ మాంసాన్ని కోసిచ్చినాడు. ఎవరు ఆయన? శివ చక్రవర్తి. అలాంటి దాతలు పుట్టినటువంటి భారతదేశం, నీవు కూడా వాళ్ళకేం తక్కువ కాదయ్యా. చూడు కృష్ణుడు జరాసంధుని ఎలా పొగుడుతున్నాడు, పొగడటం కాదు అది సత్యం. జరాసంధునికి దానగుణం అంత బాగుంది కాబట్టి ఎవరైనా సరే మంచిని మంచి అనాలా, చెడును చెడు అనాల్సిందే. ఆ విధంగా ఆ డేగ ఎవరో కాదు ఇంద్రుడు, ఆ వాయసం ఎవరో కాదు అగ్నిదేవుడు. ఇంద్రుడు అగ్నిదేవుడు డేగ రూపం వాయస రూపం వేసుకొని శివ చక్రవర్తి దాన గుణాన్ని పరీక్షించాలని వచ్చారు. నెగ్గాడు ఆ పరీక్షలో ఎవరు? శివ చక్రవర్తి. కాబట్టి వీళ్ళే కాదయ్యా, రంతిదేవుడు ఉన్నాడు, హరిశ్చంద్రుడు ఉన్నాడు, బలి చక్రవర్తి తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చింది? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇస్తే 3 అడుగుల నేల అట్లే పాతాలని తొక్కి పడేశాడు. భాగవతంలో మనం తర్వాత ఈ కథ కూడా చెప్పుకుంటాం, వస్తుంది అది కూడా. అంతేకాదు బ్రాహ్మణులు, సక్తుప్రస్తుడు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా పొగడదగిన చరిత్రలు కలిగినటువంటి మహాత్ములు మన భారతదేశంలో ఉన్నారు. నీవు కూడా వాళ్ళకి ఏం తక్కువ కాదు మహారాజా. నీ యొక్క సత్యనిష్ట మాకు అవగతమైంది, మాకు కూడా ఒక చిన్న కోరికని తీర్చవయ్యా. ఇంతసేపు పొగిడి మాకు కూడా చిన్న కోరిక కోరడానికి వచ్చాము ఇక్కడికి, మేము బ్రాహ్మణుల ముగ్గురం అంటే అప్పుడు అన్నాట, సరే ఏదో అడుగు ఇస్తాలే అన్నాడు. ఏం లేదు, యుద్ధ భిక్ష ప్రసాదించండి, నీతో యుద్ధం చేయాలని వచ్చాం, ప్రసాదించండి అన్నాడు. ఈయన అర్జునుడు, ఆయన భీముడు, నేను కృష్ణుణ్ణి, మా ముగ్గురింట్లో ఎవరు కావాలనో కోరుకో, యుద్ధం చేయడానికి మేము ముగ్గురం సిద్ధమే. ముగ్గురం చేస్తామని చెప్పలేదు చూడండి, ఒకరికి ఒకరే పోటీ. ధర్మం అంటే ధర్మమే. అప్పుడు అన్నా అంట ఎవరు? జరాసంధుడు ఏమన్నాడు? అనవిని వాడు నవ్వి ఆహా విన ఇంతలు పుట్టి మున్ను నన్నని మొన నోర్వజాలక భయంబున పారితి పెక్కుమార్లు వంచన మధురాపురిన్ విడిచి సాగర మధ్యమునందు దాగవే వనరుహనాభ నీ బిరుదు వాడితనమును నాకు వింతయే. కృష్ణ నీవు నాకు సరిపోకు, నీతో నేను యుద్ధం చేయను. 18 సార్లు నీ కోసం వస్తే నువ్వు దాచిపెట్టుకున్నావు. సముద్ర మధ్యములో ద్వారకాపురాన్ని నిర్మించుకొని కాపురం చేస్తున్న నీవు నాకు సరిజోడు కాదు. నీతో నేను యుద్ధం చేయను. నీ పరాక్రమం, నీ నగతనం నాకు కొత్తగా. కృష్ణ నీవు ఎదిరించడం కష్టమే. ఇక అర్జునుడిని చూద్దామా? అర్జునుడు భుజబలశాలి, భుజబలం బాగుంది, అయినా చిన్నవాడు వయసులో. అర్జునుడు వయసులో చిన్నవాడు కాబట్టి చిన్నవాడితో నేను యుద్ధం చేయను. అర్జునుడు కూడా వద్దు. ఇక వయసులో సమానమైన వాడు, బాహుబలంలో సమానమైనటువంటి వాడు, ఇదిగో వీడు, ఈ భీముడిని నేను ఎదుర్కొంటాను, యుద్ధ భిక్ష ప్రసాదిస్తున్నాను, తీసుకోండి అని జరాసంధుడు భయంకర ఆకారుడే భీముడిని రా యుద్ధానికి పిలిపించాడు. భీముడి దగ్గర ఏం లేవు ఆయుధాలు, జరాసంధుని దగ్గర అప్పటికి లేవు. కానీ ఆయనదే కదా సామ్రాజ్యం, ఆయన అంతఃపురంలో ఉన్నారు కదా. వెంటనే జరాసంధుడు భీముడికి ఒక గదను తెప్పించాడు. భీమా తీసుకో గద అని చెప్పి తాను కూడా ఒక గద ధరించి, పట్టణంలో మనం యుద్ధం చేయకూడదు, పట్టణానికి వెలుపల ఒక సమతల ప్రదేశాన్ని ఏర్పాటు చేసి
ఆ పట్టణానికి కావాల ఒక సమతల ప్రదేశంలో యుద్ధానికి ఇద్దరు సిద్ధపడ్డారు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారంట. ఆ యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంది అంటే, 2 పర్వతాలు ఢీకొట్టినట్లుంది, 2 సముద్రాలు కలిసినట్లుంది, 2 సింహాలు పోటీ పడినట్లుంది, 2 ఎద్దులు, 2 అగ్నులు, 2 పెద్ద మదించినటువంటి మత్తేభాలు పోటీ పడినట్టుందట. ఇద్దరు ఒకరొకరు పరస్పరం ఎదురించి భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. పైకి ఎగురుతున్నారు, పొంగుతున్నారు, తోసుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, కుడివైపు తిరుగుతున్నారు, ఎడవైపు తిరుగుతున్నారు. గద ఘట్టన శబ్దం వినపడుతుందట. 2 గదలు ఢీకొడుతుంటే ఎట్లా ఉంది అంటే అంత శబ్దం వస్తుందట. చూసే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. భీముని గద జరాసంధుని దగ్గర 2 గదలు తగులుకుంటే వాటి నుండి రవ్వలు రాళ్ళాయంట. రవ్వలు. ఆ రవ్వలు ఎలా ఉన్నాయంటే పిడుగులు పడినట్లున్నాయి, చుక్కలు రాలేటట్లున్నాయి, నిప్పు రవ్వలు పడినట్లున్నాయి, దిక్కులే విరిగి భూమి మీద పడుతుంటాయని అంత శబ్దం చేస్తుందట. వీళ్ళ శబ్దానికి భూమి ఎంత అదురుతుంది. వీళ్ళు యుద్ధం చేస్తుంటే సముద్రంలో నీళ్లు కూడా అలలు ఎక్కువైనాయి, అల్లకొల్లం అయిపోయింది. ఈ విధంగా ఒకరినొకరు తీసుకోకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు. రాను రాను భీముడికి అలసట వచ్చే పరిస్థితి కనపడుతుంది. జరాసంధుందే పై చేయేటట్టుంది. ఉన్నాడు కదా పక్కన. ఆపద్బంధు నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ గమనించాడు. ఓహో, మా భీమయ్య శక్తి కొంచెం తగ్గుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు భీమునికి అలసట కలగకుండా తన దివ్య తేజస్సును భీముల్లోకి పంపించాడు. అయిపోయాక ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ దివ్య తేజస్సు భీమునిలో ప్రవేశించిందో ఇక భీముని బలం రెట్టింతలైంది. ఇక జరాసంధుడు ఇద్దరు కలిసి గదలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. జరాసంధుని గద పగిలిపోయింది, భీముని గద పగిలిపోయింది. పగిలిపోయేసరికి ఇద్దరు ముష్టి యుద్ధానికి పూనుకున్నారు. ఎవరొకరు గెలవాల్సిందే. అక్కడ ఇద్దరు ముష్టి యుద్ధానికి పూనుకున్నారట. ఇద్దరు ముష్టి యుద్ధానికి పూనుకున్న తర్వాత జరాసంధుని ఎంతగా కొడుతున్నా వాడు చావకుండాన్నాడు. భీముడికి అర్థం కాలే, అయోమయమైంది. ఒకసారి అలా కృష్ణుడు వైపు చూశాడు. ఏమయ్యా కృష్ణ, వీడిని ఎంత కొడుతున్నా వీడు చావడం లేదు, ముష్టి యుద్ధంలో చావడం లేదు. అప్పుడు అన్నాడట, ఏమన్నా అంటే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ఒక చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. ఆ కొమ్మను తుంచి 2 పంగలు ఉన్నాయి ఆ కొమ్మకు, ఇలా 2 పంగలను చీల్చి పడేశాడు. అది భీముడు గమనించాడు. ఓహో, జరాసంధుని కొడితే చావడు, చంపితే చావడు, వాని దేహాన్ని ఇట్లా 2గా చీల్చాలి, సమభాగాలు. ఇదొక కాలు, ఇదొక కాలు, ఇదొక చెయ్యి, ఇదొక చెయ్యి, అంటే నడుమ మధ్య భాగంలో చీల్చాలని ఒక చిన్న సంజ్ఞ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. భీముడు అది గ్రహించాడు. వెంటనే కాలితో ఒక కాలుని తొక్కిబట్టి 2వ కాలుని చేత్తో గట్టిగా బట్టి లాగాడట. లాగితే దేహము 2 భాగాలైంది. అలా విసిరివేశాడు. ఈ విధంగా జరాసంధుని చీల్చి చంపడం జరిగింది. ఇంకొక కథ ఇంకొక రకంగా చెప్తారు. 2 ఇలా వస్తే మళ్ళీ ఖర్చుకుంటాయి. పోతన గారు అలా చెప్పలేదు, కానీ ఇంకొక కథ కూడా అలా ఉంది. అలా చీల్చి వేస్తుంటే చీల్చడం ఆలస్యం, మళ్ళీ ఖర్చుకుంటున్నాయి. మళ్ళీ భీమయ్య చీల్చుతున్నాడు, మళ్ళీ ఖర్చుకుంటున్నాయి. అప్పుడు మళ్ళీ కృష్ణుడు వైపు చూస్తే కృష్ణుడు ఆ 2 ముక్కలు ఇట్ట కాదు ఇట్లా వేసాడు, తిప్పేశాడు 2 వైపులు. అప్పుడు 2 ఖర్చుకోలేదు. ఆ విధంగా జరాసంధుడు మరణించాడు. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఈ శబ్దాలు విని పురంలో ప్రజలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికి ఇంకేముంది, జరాసంధుడు మరణించి నేలపై పడ్డాడు. అందరూ బాధపడ్డారు. వెంటనే అర్జునుడు కృష్ణుడు భీమసేనుని దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని భీమసేనుని అభినందించారు. వెంటనే అర్జున, భీమ, 20,000 మంది రాజులు ఈ జరాసంధుని చెరసాలలో బందీలుగా పడి ఉన్నారు, వాళ్ళని వెంటనే విముక్తులు చేయని ఆజ్ఞాపించాడు. వెంటనే అర్జునుడు భీముడు వెళ్ళి ఆ కారాగారంలో బంధించబడ్డటువంటి ఆ 20,000 మంది రాజులను విడిపించుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తే వాళ్ళంతా కృష్ణుడి దగ్గర అంటున్నారు, భరితముదాత్ములై విగత బంధనులై నిజమస్తముల్ మురాసురరిపు పాద పద్మములు శోకగ జాగిలి మృక్కి నమ్రులై కర్రమును మోడ్చి ఓ పరమ కారుణికోత్తమ సజ్జనార్తి సంహరణ వివేకశీల మహితాశ్రిత పోషణ పాపశోషణ వరద పద్మనాభ హరి కృష్ణ గోవింద దాస దుఃఖనాశ
వాసుదేవ అవ్యయ అప్రమేయ అనిశంభుగా వింతుము ఇందిరేశ నీకు వందనములు. రాజులంతా సంతోషంతో శ్రీకృష్ణుని పాదాల మీద పడ్డారు, మొక్కారు. ఓ దయామయ, మంచివారి దుఃఖాలను పోగొట్టే తండ్రి, ఆశ్రితులను రక్షించే ఆశ్రిత రక్షక, ఓ వరద, ఓ వాసుదేవ, ఓ పద్మనాభ, ఓ శ్రీకృష్ణ, ఓ ముకుంద, ఓ గోవింద, ఓ ఇందిరా వల్లభ, నీకు వందనాలు సమర్పిస్తున్నామని వాళ్ళంతా స్తుతి చేశారు శ్రీకృష్ణ పరమాత్మను. శ్రీకృష్ణ పరమాత్మ రాజులందరి చేత ఆ విధంగా పొగడబడి ఆ రాజులందరినీ క్షేమంగా సుఖంగా వారి వారి రాజ్యాలకు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత భీమునితో సహా అర్జునుడితో సహా కలిసి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? జరాసంధుని కుమారుడి దగ్గరికి వెళ్ళారు. పాపం ఏడుస్తున్నాడు వాడు. జరాసంధుడు తండ్రి కదా, తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్న సహదేవుడిని బయటికి తీసి ఆ సహదేవుని కౌగిలించుకొని, సహదేవా, విధికృతము ఎవరు దాటడానికి వీల్లేదు, మీ నాన్నగారు కాలధర్మం చెందారు, దానికి చింతించవద్దు, పూజలు స్వీకరించు, ఈ రాజ్యానికి నీవే రాజుగా చేస్తున్నావు, మాకేం రాజ్యాకాంక్ష లేదు, మాకు రాజ్యం కావాలని లేదు, మీ రాజ్యాన్ని మీ తండ్రి తర్వాత నీవే వారసునిగా ఈ రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పి ఆ సహదేవుడు, ఆయన పేరు కూడా, ఎవరి పేరు? జరాసంధుని కుమారుడు, సహదేవునికి రాజ్యాన్ని, ఆ రాజ్యపాలాన్ని అంతా అప్పచెప్పి తిరిగి భీముడితో సహా అర్జునుడితో సహా శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థపురానికి తిరిగి వస్తాడు. ఇది జరాసంధ వధ కథ. ఇక ప్రార్థన చేద్దాం.